ఒరే ఒరే ప్లీజ్ రా ఇవ్వరా, ఎన్ని డైమండ్లను దొబ్బుతావురా నాయన, ఇంక 700 డైమండ్లు ఉన్నాయి ఫ్రీ ఫైర్ నా డాషు, ప్లీజ్ రా అర్థం చేసుకోరా. సరే సరే ఏం తిట్టాను నేను, కూల్. మా వాళ్ళకి మాట ఇచ్చారా, అక్కడ సవాల్ చేసి వచ్చారా ఉన్న డైమండ్లను తీస్తా అని. సవాల్ చేసి వచ్చినారా మా అయ్యకి, ఈ ముఖం పెట్టుకుని ఇంకా జోగిపేటకి మళ్ళీ పోయేడు లేదు. ఇక సావైనా బతికైనా ఈడనే నాకు. ఇక అయితే సావే దిక్కు నీకు. ఏదో ఒకటి చిన్న ట్రిక్ వాడదాం. సో ఒక క్లియర్ క్యాచ్ అయితే కొట్టేసా కదా, తర్వాత ఒక ఈ 10+ స్పిన్ అయితే నార్మల్గా వెపన్ రాయల్లో ఒకటి చేసి ప్లీజ్ రా ఇవ్వరా, ఇప్పుడు ఒక్క స్పిన్ చేద్దాం ఏదో ఒకలాగా. 200 స్పిన్ది. అరే 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 వచ్చింది. సో హాయ్ డార్లింగ్స్ అందరికీ, నేను మీ ఏజెంట్ 777. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు మన ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటంటే, బేసిక్గా కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే, నేను ఎర్లీ మార్నింగ్ లేసాక అలా యూట్యూబ్ చూస్తుంటే, కొంతమంది వీడియోలు చూస్తుంటే అలా హిందీ వాళ్ళవి తెలుగు వాళ్ళవి యూట్యూబర్లు ఏం కనిపించిందంటే, కొత్త M188 చాలామంది స్పెషల్ ఎఫెక్ట్ అని, లాస్ట్ కిల్ ఎఫెక్ట్ అని, భూమిలో నుంచి చెయ్యి రావడం, అమ్మో చాలానే ఉంటున్నాయి, షార్ట్లు అన్నీ చాలా చేశారు. నేను కొంచెం ఈ మధ్య కొంచెం బిజీ ఉండడం, వీడియోలు చేయడానికి టైం సరిపోకపోవడం వల్ల పెద్దగా అబ్జర్వ్ చేయలేదు దాన్ని. సో ఇప్పుడు చూసా మన దగ్గర ఎలాగో 3000 డైమండ్లు ఉన్నాయి కదా, దీంతో తిప్పుదాం అనుకున్నా. ఎలాగో మన దగ్గర 3 స్కిన్లు ఆల్రెడీ ఉన్నాయి. ఈ గ్రీన్ కలర్ది ఉంది మన దగ్గర, వన్ పంచ్ మ్యాన్ ఉంది, ట్రాపికల్ ప్యారెట్ ఉంది. సో ట్రాపికల్ ప్యారెట్ అయితే చాలా మందికి పాత వాళ్ళకి తెలిసే ఉంటుంది, అది ఎంత కష్టపడ్డామో అప్పుడు తీయడానికి. తర్వాత ఈ వన్ పంచ్ మ్యాన్ కొలాబ్లో అయితే మనకైతే వచ్చింది. సో వన్ పంచ్ మ్యాన్ అయితే అమ్మో దోలే, అది మా ఘోరంగా హిట్ అయిపోయింది ఆ గన్ను కూడా. కానీ ఇప్పుడు మనం తీయడానికి ప్రాబ్లం ఏంటంటే, చాలామందికి చాలా డైమండ్లు అయితే పట్టాయి. యూట్యూబ్లో చూసా కదా, చాలామందికి అయితే ఆల్మోస్ట్ కొంతమందికి అయితే 20,000కి వచ్చింది. ఆల్మోస్ట్ 20,000 ఖర్చు పెట్టాడు వాడెవడో, ఎందుకంటే వాడికి గ్రీన్ స్కిన్ ఏదైతే ఉందో ఆప్షనల్గా, ఆ గ్రీన్ స్కిన్నే వస్తూనే ఉంది పాపం వాడికి. సో చలో మనం చూద్దాం, ఈ 3,000లోనే తీద్దాం ఈరోజు. మన టార్గెట్ వచ్చేసి కొంచెం ఐక్యూ అండ్ నాలెడ్జ్, ఐక్యూ నాలెడ్జ్ కాదు లక్ టెస్ట్ చేసుకోవడమే. ఇందులో ఐక్యూలో నాలెడ్జ్లో ఏమి ఉండవులే, ఎందుకు సొల్లు చెప్పడం. బేసిక్గా లక్ ఉండాలి డార్లింగ్, ఇవన్నీ కాదు, లక్ ఉంటే అయిపోద్ది అంతే. సో ఇప్పుడు చూద్దాం. ఇందులో అయితే ఇమోట్ ఉంది, ఇమోట్లు ఇవన్నీ వేస్ట్, మనకు ఓన్లీ M188 కావాలి. అసలు యానిమేషన్ మాత్రం దూల తీర్చేసాడు నిజంగా. కొన్ని రోజుల తర్వాత, లైక్ చాలా రోజుల తర్వాత ఒక మంచి స్కిన్ అయితే తీసుకొచ్చాడని చెప్పొచ్చు. ఎందుకంటే డబల్ డ్యామేజ్ స్కిన్ M188లో ఇప్పటిదాకా లేదు అసలు. అది కాకుండా ఇంత మంచి యానిమేషన్తో దానికి స్పెషల్ ఎఫెక్ట్స్, కిల్ ఎఫెక్ట్ చాలా యాడ్ చేశాడు. ఈ గ్రీన్ స్కిన్ కూడా బాగుంది, కానీ ఈ గ్రీన్ స్కిన్ యాట్రిబ్యూట్లు పెద్ద ఏం లేవు నన్ను అడిగితే. కానీ ఎక్స్చేంజ్కి అయితే ఈ 2 గన్లు పెట్టలేదు. ఎక్స్చేంజ్కి అయితే ఆల్రెడీ పాత వచ్చినవే పెట్టాడు. ఎల్లో కలర్వి ఇంతకుముందు ఆల్రెడీ వచ్చినవి ఉన్నాయి కదా, ఇవి ఆల్రెడీ మీరు చూసుంటారు. కానీ ఈ 2 నేను తీయలేదు, ఎందుకో నాకు అప్పుడు అంత అనిపించలేదు. కానీ చూద్దాం. ఇప్పుడు ఎలాగో మనం స్పిన్ చేసే కొద్ది టోకెన్లు వస్తాయి కాబట్టి తప్పదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎక్స్చేంజ్ చేసుకోవాలి. నా దరిద్రానికి ఆ 3,000కి లాస్ట్కి టోకెన్లు ఎక్స్చేంజ్ చేసుకొని ఈ గన్ను తీసుకునే దరిద్రం మాత్రం రావద్దు. ఎందుకంటే మన టార్గెట్ ఆ డెజర్ట్ థీమ్ గన్ను మాత్రమే. ఆ గన్ను ఎట్టి పరిస్థితుల్లో తీయాల్సిందే. 3,000 డైమండ్లో తీసామంటే అది మామూలు లక్ కాదు, తీసేయాలి ఏదో ఒకలాగా. దానితో పాటు ఈ స్పెషల్ ఎఫెక్ట్ లాంచ్ చేశాడు కదా, ఇది మాత్రం దోల తీర్చేశాడు. కానీ నాకు దీంట్లో నచ్చంది ఏదన్నా ఉందంటే, ఇప్పుడు లాస్ట్ కిల్ కొట్టినోడికే ఆ ఎఫెక్ట్, టీమ్ వైపౌట్ చేస్తేనే ఆ ఎఫెక్ట్ అంటే చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఏం చేయలేంలే. ఫర్ ఎగ్జాంపుల్ నరుటోలో 5 బండిలు తీస్తే ఒక ఇమోట్ అయితే ఇచ్చాడు కదా, ఒక దీని మీద ఎక్కి కూర్చుంటాం మనం. అది నేను ఆల్రెడీ తీసా, నేను బుయ్యా కొడితేనే అది వస్తుంది. సో అప్పటిదాకా మనం ఆ ఇమోట్ వేయలేము. సో ఇంకేం చేయలేము. సర్లే, అలాంటి రేర్ ఇమోట్లు మనం కలెక్ట్ చేస్తే మనకే మంచిది కదా. చూద్దాం, డైమండ్స్ ఉంటే ఆ స్పెషల్ ఎఫెక్ట్ తీద్దాం. ముందైతే మనం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నది క్లియర్ క్యాచ్ చేసి స్పిన్ చేస్తాం మనం. మన పాత యూట్యూబర్స్, పాత సబ్స్క్రైబర్స్కి తెలుసు, యూట్యూబర్స్ అనేస్తున్నాను చూడు మచ్చా. కానీ ఓకే, పాత సబ్స్క్రైబర్స్కి తెలుసు, ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా తెలుసుకోండి. నేను ఏది స్పిన్ చేసినా క్లియర్ క్యాచే కొడతా ఒక 3 సార్లు. చలో డార్లింగ్స్, ఎలాంటి డిలే లేకుండా మనమైతే స్పిన్ చేసేద్దాం. ఫస్ట్ ఒక 20 స్పిన్ చేద్దాం. ఫస్ట్ స్పిన్కే వచ్చేస్తే అయితే నేను అకౌంట్ అన్ఇన్స్టాల్ అమ్మో అనుకున్నా రాదని. సో వచ్చుంటే మాత్రం డైరెక్ట్ గివ్ అవే ఇచ్చేసామండి మిగతా డైమండ్. సో ఇప్పటికైతే మనం 200 స్పిన్ అయితే చేసాం, 10+1ది. 200 డైమండ్స్కి మనకు రాదురా, మనకు ఆ లక్ ఎప్పుడు ఉండదు. నాకు తెలుసు, ఈ 3,000లో వస్తేనే గ్రేట్ అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఒక్కొక్కడు 20,000 30,000 ఖర్చు పెట్టున్నాడు బయట. సో ఫ్రీ ఫైర్ బాబాయ్ నిన్న వీడియోలో నేను ఫ్రీ ఫైర్ అని తిట్టా అని చెప్పి నా మీద కోప్పడకపోతే చాలు మచ్చా. అది నువ్వు హ్యాకర్లను ఎంకరేజ్ చేసి నా అకౌంట్ ఇట్లా బ్లాక్ లిస్ట్ చేసినందుకు నాకు కోపం వచ్చింది డార్లింగ్, అంతే. అంతకుమించి ఏం లేదు. ఫ్రీ ఫైర్ డార్లింగ్, కొంచెం మనం దోస్తులం డార్లింగ్, కొంచెం ఇచ్చే నాకు 3,000 డైమండ్లకి ఇచ్చేస్తే మంచిది. మిగతా ఎప్పుడన్నా డబ్బులుంటే మిగతా డబ్బులతో మా కుర్రోళ్ళకే, మా సబ్స్క్రైబర్స్కి గివ్ అవే అయితే ఇచ్చేసుకుంటా. అండ్ డార్లింగ్స్ గివ్ అవే కానీ ఇట్లాంటివి ఏదైనా ఉన్నా, అండ్ ఇంకోటి యూట్యూబ్లో టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవ్వడం కొంచెం కష్టమవుతుంది నాకు, మన కంటెంట్ అది కాదు కాబట్టి. ఇన్స్టాగ్రామ్లో రేపటి నుంచి కానీ నెక్స్ట్ మండే నుంచి కానీ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే పెట్టబోతున్నా. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కదా టిప్స్ అండ్ ట్రిక్స్. సో ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి
ఫాలో అయితే అవ్వండి. మీకు ఇన్స్టాగ్రామ్లో అఖిల్ అరీనా అని కొట్టినా వస్తుంది, మీకు ఏజెంట్ 777 అని కొట్టినా వస్తుంది. 28K ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో చలో ఇప్పుడైతే క్లియర్ క్యాచ్ కొట్టి బాట్ బండిల్ అయితే వేస్తాం, బాట్ క్యారెక్టర్ అయితే పెట్టాం, అయినా కానీ అవ్వట్లేదు. సో క్లియర్ క్యాచ్ మళ్ళీ కొడదాం. సో ఈసారి 3 సార్లు కొడదాం, ఎప్పట్లాగే 3 సార్లు క్లియర్ క్యాచ్ కొట్టి ఫస్ట్ ఒక నార్మల్ స్పిన్ చేద్దాం. ఇది కాకుండా చూద్దాం, మరి రాదు నాకు తెలుసు 200 డైమండ్స్కి రాదు. 200 డైమండ్స్కి అది వస్తే మనకెందుకు ఇస్తాడు అసలు? డార్లింగ్ ప్లీజ్ డార్లింగ్, ఇచ్చే డార్లింగ్, ఎన్ని దొబ్బుతావు మచ్చా నా దగ్గర ప్లీజ్. కాస్త నేను పేదోడిని, మన దగ్గర పేదోళ్ళ దగ్గర డబ్బులు దొబ్బితే ఏం వస్తుందిరా? మా కడుపులు కొడితే నీకేం వస్తుందిరా? ఫ్రీ ఫైర్ ఓడా ప్లీజ్ రా, ఇచ్చేరా. ఒరే ఆల్రెడీ 2000 డైమండ్ దొబ్బేవరా, ఒక్క గన్ను కూడా ఇయ్యలేదురా, ఆఖరికి ఆ గ్రీన్ దియ్యరా అని కూడా అడగట్లేదు నేను. నాకు గ్రీన్ వద్దు, నాకు కావాల్సింది శాండ్ స్ట్రోమ్దే. నువ్వు గ్రీన్ది వచ్చినా నాకు వద్దు. బ్యాగ్ పెట్టే ఆప్షన్ ఉంటే బ్యాగ్ పెట్టేస్తా, నాకు వద్దురా ప్లీజ్ రా, ఇది ఒక్కటే ఇవ్వరా ప్లీజ్ రా, దండం పెడతారా. ఇట్లా కాదు, వీడు నా మాట వినేలా లేడు అసలు. వీడు డైమండ్లు దొబ్బడం వీడు పని అయిపోయింది. అసలు 700 మిగిలే, ఇట్లొద్దు, బ్యాక్కి వెళ్ళిపోదాం. మన క్యారెక్టర్ మనం పెట్టుకుందాం. ఈ లడ్డుగాడు బాటుగాడు ఇది ఏం కలిసి రావట్లే. మన క్యారెక్టర్ మనం పెట్టుకుందాం. ఒక్కసారి క్లియర్ క్యాచ్ కొడదాం ఆనవాయితీగా. జై శ్రీరామ్, దేవుడి పేరు మీద స్పిన్ చేద్దాం. ఇప్పుడు మనకు వచ్చేయాలి, అసలు రాకపోతే ఇంకంతే అన్ఇన్స్టాల్ అయ్యి ఏం చేస్తాం? ఇంకా డైమండ్లు అన్నీ పోతున్నాయి. ఫస్ట్ వెపన్ రాయల్టీ 10+ స్పిన్ అయితే చేసాం సరదాగా, ఇది ఒక చిన్న ట్రిక్ అని అనుకుంటున్నాం. సో 200 స్పిన్ చేసా, వచ్చింది. అరే నిజంగా మచ్చా, రే డార్లింగ్ బుర్ర పాడు అసలు. అది కూడా ఏదొచ్చింది చూడు, డెజర్ట్ థీమ్ది ఇదే వచ్చింది, గ్రీన్ది కూడా కాదు. ఓరి నీ అమ్మ దోలా బాబు, ప్యూర్ గూస్ బంప్స్ అమ్మా. లిటరల్లీ మనకి 3000 డైమండ్లు కూడా ఖర్చు అవ్వలేదు మచ్చా. ఇంకా 500 డైమండ్ల దాకా మిగిలిపోయి ఉంటే నాకు తెలిసి 200 స్పిన్నే కదా మనం చేసింది. అంటే నేను స్టార్ట్ చేసింది 2900K ఏమో స్టార్ట్ చేసినట్టున్నా, 500 అయింది. అంటే క్యాలిక్యులేట్ చేసి చెప్పండి, నాకు తెలిసి అరౌండ్ 2400 ఖర్చు అయి ఉంటాయి అంతే. 2400కి మనకైతే ఇది ఇచ్చాడు. అబ్బాబ్బాబ్బా సూపర్ డార్లింగ్, నువ్వు ఫ్రీ ఫైర్ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నేను చాలా క్లోజ్, నాకు తెలుసు కదా. సో చలో ఇప్పుడైతే ఆ గన్ ఎక్విప్ చేసేద్దాం. అమ్మా మొత్తానికి ఆ గన్ అయితే అబ్బాబ్బాబ్బా ఎఫెక్ట్ చూడండి అసలు. అది ఏందో అది కొంచెం అదేదో బుజ్జిలా ఉంది, లైక్ దీంట్లో బుజ్జి కారు ఉంటుంది కదా మన ప్రభాస్ సినిమాలో కల్కిలో, అట్లుంది. ఫస్ట్ ఒకటి వస్తుంది కదా చిన్న రౌండ్ది, అదేదో అలా ఉంది. మరి ఏముంటో దాని యూజ్ ఏంటో నాకు అర్థం కాలే. లైక్ అది ఓన్లీ యానిమేషన్కా లేదంటే గన్నుకు కూడా ఏమైనా ఉందా అని చెప్పి చూడాలి తర్వాత. సో చలో మొత్తానికైతే మనకి ఇచ్చేసాడు. సో వీడి మీద ప్రేమ ఎక్కువైపోతుంది నాకు ఇంత తక్కువకి ఇచ్చేసినందుకు. స్పెషల్ ఎఫెక్ట్ ఏదైతే M188 అని పెట్టాడో అది కూడా తీయాల్సిందే మనం. చాలా మంది యూట్యూబర్లు పెడుతున్నారు, నాకు బాధేస్తుంది మన దగ్గర లేదని. సో తీసేయాల్సిందే ఇప్పుడు. సో చలో ఒక నిమిషం ఆగండి, డైమండ్ టాప్అప్ చేసి అయితే మేము ముందుకు వచ్చేస్తా, ఆగండి డార్లింగ్. చలో మొత్తానికి టాప్అప్ ఈవెంట్ అయితే పెట్టాడంట డార్లింగ్ ఈ రోజే. సో 1000 డైమండ్స్ టాప్అప్ చేస్తే ఇంకో 1000 అయితే ఇస్తున్నాడు. నేను జస్ట్ 1000 డైమండ్స్ టాప్అప్ చేసా 800 పెట్టి. సో ఎక్కువ ఖర్చు పెట్టకండి, నేను పెడుతున్నా అంటే ఒక అర్థం, మీకు కంటెంట్ ఇద్దాం, మీకు ఎన్ని స్పిన్లకి ఎంత వస్తాయి ఏంది అని మీకు తెలియాలి, మీకు ఒక ఎంటర్టైన్మెంట్ టైప్ అని చెప్పి వీడియో కోసం నేను ఖర్చు పెడుతున్నా. మీరు మాత్రం దయచేసి ఖర్చు పెట్టద్దు, ఇంట్లో వాళ్ళ డబ్బులతో అయితే అస్సలు ఖర్చు పెట్టద్దు. ఇది ప్యూర్ డిస్క్లైమర్ అనుకోండి. నన్ను ప్యూర్లీ హార్ట్ఫుల్గా మీరు ఫాలో అయ్యే వాళ్ళైతే నా మాట దయచేసి వినండి, ఫ్రీ ఫైర్కి మాత్రం ఖర్చు పెట్టద్దు. మీరు మీ సొంత డబ్బులు పెడతా అన్నా నాకు ఇష్టం లేదు, కానీ కొంతమందికి ఇష్టం ఉంటుంది కలెక్షన్ పెంచుకోవడం. సో అలా ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖర్చు పెట్టండి, కానీ మీ డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టండి, ఒక లిమిట్లో ఖర్చు పెట్టండి, అతిగా ఖర్చు పెట్టద్దు, ఇంట్లో వాళ్ళే తీసుకొని. సో దయచేసి వినండి. అండ్ ఇందులో ఇంకొక స్పిన్ అయితే చేద్దాం, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ 200 చేంజ్ టోకెన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా యాడ్ అవుతే మనం ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలో మీరే చెప్పండి డార్లింగ్స్, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్దా సెకండ్దా అని మీరు కమెంట్ చేయండి. ఏది చేస్తే ఏది ఎక్కువ కమెంట్లు వస్తే అదే తీసుకొని మీకు రేపు వచ్చే నెక్స్ట్ వీడియోలో అయితే స్టార్టింగ్ క్లిప్లో యాడ్ చేస్తా. సో పక్కా మీరు చెప్పేంతవరకు నేను ఏది తీయను, ఆ రెండిట్లో ఏది తీయాలో మీరే కమెంట్ చేయండి. సో చలో ఇప్పుడైతే మనం నార్మల్ ఒక గోల్డ్ రాయల్ స్పిన్ అయితే చేసా. దీని తర్వాత మనం చేయాల్సింది ఇప్పుడు ఈ యానిమేషన్ మనం తీయాలి ఏదో ఒకలాగా. సో ఈ యానిమేషన్ నార్మల్గా అయితే నాకు తెలిసి 2500 డైమండ్స్ దాకా అయి ఉండొచ్చు. మనకి ఎంతకు వస్తుందో చూద్దాం. మన దరిద్రానికి మనకు తక్కువకు రాదు. ఇంకా ఇందాక ఆల్రెడీ ఇచ్చాడు కదా, ఒకసారి ఇయడమే ఎక్కువ. ఇప్పుడు ఇందాక ఇచ్చిందంతా ఇప్పుడు దొబ్బేస్తాడు. మళ్ళీ క్లియర్ క్యాచ్ కొడదాం. సో ఎందుకో ఇందాక కలిసి వచ్చింది కదా, ఇప్పుడు కలిసి వస్తుందేమో. మన టెక్నిక్ ఎప్పుడు మనకు హ్యాండ్ ఇవ్వలేదు, చూద్దాం ఈసారి హ్యాండ్ ఇస్తే ఏం చేయలేము. ఎందుకంటే మనకు M10 లైక్ M188 అని ఇచ్చేసాడు కదా, దీనికి దొబ్బుతాడనే అనుకుంటున్నాడు డార్లింగ్. ఎందుకంటే వాడు అంతే, అది ఆల్గరిథంలో రన్ అవుతుంది యాక్చువల్గా, వెనకాల బ్యాక్ అండ్ కోడ్ ఉంటుంది కదా, ఇదంతా ఆల్గరిథంలో రన్ అవుతుంది. ఒకటి తక్కువకి ఇచ్చాడంటే ఇంకోటి ఎక్కువ దొబ్బేస్తాడు, ఏం చేయలేం దానికి. నరుటో ఈవెంట్ అన్ని స్పిన్ చేసినప్పుడు కూడా నాకు అంతే అయింది. లిటరల్లీ నరుటో అప్పుడు డార్లింగ్స్ ప్రతి ఒక్క బండిల్ తీసా. వాడు నరుటో అప్పుడు 5 బండిల్స్ ఏవో పెట్టాడు కదా, ప్రతి ఒక్క 5 బండిల్స్ తీసా. ఈ నరుటో ఆఖరికి కిందాక చూసారు కదా, M4A1 గన్ స్కిన్ కూడా తీసా నేను నరుటోది. సో చలో నా దరిద్రానికి వీడైతే 1000 డైమండ్లు దొబ్బి ఇచ్చింది మనకు ఒక కటానా. ఏం చేసుకోవాలి ఈ కటానాలు, ఎన్ని పడున్నాయో నా అకౌంట్లో. ఈ కటానాలు అయితే వాడము సావము, అది దేనికి పనికిరాదు.
సో చలో డార్లింగ్, ఇప్పుడు లాస్ట్కి మనకు 9 డైమండ్స్కి వచ్చేస్తే అసలు అమ్మో పూనకాలు లోడింగే మొత్తం అది వస్తే మాత్రం. సో చూద్దాం, మనం ఇప్పుడు బాట్ క్యారెక్టర్ వేసుకొని స్పిన్ చేద్దాం. మన క్యారెక్టర్ కలిసి రావట్లేదు, చూద్దాం మరి వస్తే మంచిదే కదా. సో ఇందాక వెపన్ రాయల్ స్పిన్ చేస్తే కలిసి వచ్చింది కదా, అందుకే వెపన్ రాయల్ ఏది కలిసి వస్తే అది చేసేయడమే. ఇది మూఢనమ్మకాలే, ఇందాక నార్మల్గా వచ్చిందేమో అది, కానీ మన మూఢనమ్మకాలు ఎక్కువ కదా మన మనుషులకి. సో ఏం చేయలేం. సో చలో ఇది కూడా స్పిన్ అయితే చేసా, ఇదైతే ఇవ్వట్లేదు. 9 డైమండ్స్కి ఇవ్వలేదు, నెక్స్ట్ స్పిన్కి కూడా ఇవ్వట్లేదు. 39 డైమండ్స్ తీసుకుంటున్నాడు, దీనికన్నా ఇచ్చారా 39కి కూడా ఇవ్వట్లేదు. ఆల్రెడీ 2100 డైమండ్లు అయిపోయి ఉంటాయి. నాకు ఇయ్యడు, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి కొట్టేద్దాం ఫాస్ట్. నాకు తెలిసి లాస్ట్కి చూడండి 600 డైమండ్లు మిగిలాయి, లైక్ 600 డైమండ్లు స్పిన్ మిగిలింది లాస్ట్కి. సో 600 డైమండ్ల దానికే ఇచ్చేస్తాను నాకు తెలిసి. మళ్ళీ కటానా వస్తే ఉరేసుకుంటారు రే అమ్మ, మళ్ళీ కటానా ఇవ్వకరా అమ్మయ్య, స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చాడు. అదే కదా, మళ్ళీ కటానా వస్తే ఇంకో 1000 డైమండ్లు ఎవరు టాప్అప్ చేస్తాడు నాయన. ఈ గేమ్కి నాకు డబ్బులు పెట్టాలని లేదు, పర్లేదు. చలో డార్లింగ్స్, లైక్ ఎవరన్నా ఇది M188 స్పెషల్ ఎఫెక్ట్ తీసుకోవాలని ఉంటే నేను మాత్రం సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు 2000 డైమండ్లు ఉంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది, తీసుకోండి. కానీ నన్ను అడిగితే అంత వర్త్ ఏం కాదనిపిస్తుంది. స్పెషల్ ఎఫెక్ట్ ఇవన్నీ బాగున్నాయి, కానీ ఓన్లీ లాస్ట్ కిల్కి కదా. సో లాస్ట్ కిల్కి మాత్రమే అంటే కొంచెం సరే మీరు ఆలోచించుకోండి. నన్ను అడిగితే అయితే వద్దనే చెప్తా. చూడండి మరి, మీ దగ్గర 2000 డైమండ్స్ ఉంటే యూ కెన్ ఇన్వెస్ట్, లైక్ యూ కెన్ బై, ఇట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్. నా ఒపీనియన్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నా కదా. సో చలో మొత్తానికి ఇప్పుడు ఆ స్పెషల్ ఎఫెక్ట్ ఎక్కడ దొరికిద్ది, అది ఎక్కడో ఉందబ్బా. ఇప్పుడు అది ఎక్కడ ఉంటుంది డార్లింగ్స్, దాన్ని ఎక్కడ ఎక్విప్ చేసుకోవాలి? వాల్ట్లో కనిపించట్లే. దీనిలో స్పెషల్ ఎఫెక్ట్స్కి ఏమైనా ఆప్షన్ ఇచ్చాడా, ఎక్కడ ఇచ్చాడో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కదా ఇలా గన్కి ఒక స్పెషల్ ఎఫెక్ట్, ఆల్రెడీ ఇన్బిల్ట్ వచ్చేది. ఇట్లా సపరేట్ ఒక ఇమోట్ లాగా పర్టికులర్గా రాలేదు కదా. సో ఇమోట్ సెక్షన్లో లేదు. ఇవైతే ఆల్రెడీ మనకు వచ్చిన షూస్, ఇప్పుడు ఏదో గోల్డ్ రాయల్ స్పిన్ చేసాం కదా వాటిలో వచ్చింది చూపిస్తుంది. ఇమోట్ సెక్షన్లో కూడా లేదు అది, మరి ఎక్కడ ఉంటుంది నాకైతే అర్థం కావట్లేదు డార్లింగ్. మరి మీకు ఎవరైనా తెలిస్తే కమెంట్ అయితే చేయండి. మనకి ఇక్కడ ఎక్కడా కనిపించట్లేదు. కార్ స్కిన్లు మన కలెక్షన్ చూసేస్తున్నారు కదా మీరు లైన్గా, మీకు కలెక్షన్ వీడియో కూడా పెడతా డార్లింగ్స్, పక్కా పెడతా కలెక్షన్ వీడియో. సో ఇక్కడ గన్స్లో ఏమన్నా ఉంటుందా? సో ఇక్కడైతే ఇక్కడ M188 దగ్గర ఉంది ఫైనల్ షాట్ అని. సో మన గన్ స్కిన్ల దగ్గరే ఇచ్చాడు డార్లింగ్. సో M188 దగ్గరే ఫైనల్ షాట్ అని ఇచ్చాడు. సో ఈ గన్కే కాదు, ప్రతి ఒక్క లైక్ M188 ఏ గన్ స్కిన్కైనా దీన్ని అయితే ఫైనల్ షాట్ కింద పెట్టుకోవచ్చు. సో ఇది డార్లింగ్స్, మరి నేను స్పిన్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నా చూపించా. ఈ గన్తో ఎవరికన్నా గేమ్ ప్లే కావాలనుకుంటే సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడి మీకు పెడతా. ఓన్లీ M188 ఛాలెంజ్ చేద్దాం, ఈ గన్ స్కిన్తోనే ఛాలెంజ్ చేద్దాం. సో చలో డార్లింగ్స్, ఇది మరి మన ఈరోజు వీడియో వచ్చేసి మొత్తానికి మనమైతే ఈ స్పిన్స్ అయితే చేసాం. ఇలా అయితే మనకైతే వచ్చింది. మనకు కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తా. టాటా బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.